భర్తలు ఉద్యోగాలు కోల్పోయేలా భార్యలు ప్రవర్తిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక వివాదాల నేపథ్యంలో కొందరు మహిళలు భర్తలు పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడాన్ని అత్యున్నత కోర్టు తప్పుబట్టింది. ఇది భర్తలు ఉద్యోగం కోల్పోయేలా చేస్తుంది, చివరకు మీ భరణంపై ప్రభావం చూపుతుంది అని వ్యాఖ్యానించింది. అసోంలో నమోదైన పరువు నష్టం కేసును ఉత్తరప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విచారణ చేసింది. తన భర్తతో ఇప్పటికే గజియాబాద్లో పలు కేసులు నడుస్తున్నందున పరువు నష్టం కేసును కూడా అక్కడికే బదిలీ చేయాలని మహిళ కోర్టును కోరింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, ఇటీవల కాలంలో చాలా మంది భార్యలు భర్త పనిచేసే సంస్థలకు ఫిర్యాదు చేయడం ఒక ధోరణిగా మారింది అన్నారు. ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉందని, విడాకులు కోరడం ఒక విషయం, కానీ జీవిత భాగస్వామి జీవనోపాధినే కోల్పోయేలా చేయడం మరింత తీవ్రమైన విషయమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఈ కేసులో మహిళ తన భర్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అయినప్పటికీ సేవా నియమాలకు విరుద్ధంగా వ్యక్తిగత వ్యాపారం నిర్వహిస్తున్నారని ఎయిర్ ఫోర్స్ అధికారులకు కంప్లైంట్ చేసింది. దీనిపై భర్త స్నేహితుడు ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. మహిళ తరపు న్యాయవాది వాదిస్తూ ఆమె భర్తే ముందుగా తప్పుడు ఫిర్యాదు చేశాడని, ఎయిర్ ఫోర్స్కు చెందిన హెల్మెట్ ఆమె సోదరుడు దొంగిలించారని ఆరోపించారని అన్నారు. ఆ హెల్మెట్ వివరాలు తెలుసుకునేందుకే ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు కోర్టుకు తెలిపారు. అన్ని వాదనలు విన్న సుప్రీం ఈ కేసులో రాజీకి అవకాశం ఉందేమో అని పరిశీలించాలని ఆదేశించింది. అన్ని ఆరోపణలు విరమించుకొని వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మహిళకు సూచించింది.